అమెరికా డాలర్ డామినెన్స్‌కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయిందా? ఇండియా అండ్ జపాన్ ఇప్పుడు యూఎస్ డాలర్‌ని పక్కన పెట్టి డైరెక్ట్‌గా రూపీ యెన్‌లో ట్రేడ్ చేయడానికి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాయి. అసలు ఇది ఇండియాకి ఎంత పెద్ద బెనిఫిట్? లెట్స్ డీకోడ్ ఇట్. ఇప్పటివరకు ఇండియా, జపాన్ మధ్య ట్రేడ్ జరిగితే మన రూపీని ముందు యూఎస్ డాలర్‌లోకి, ఆ తర్వాత జపానీస్ యెన్‌లోకి కన్వర్ట్ చేయాల్సి వచ్చేది. దానివల్ల ఎక్స్‌ట్రా కన్వర్షన్ చార్జెస్, అలాగే డాలర్ ఎక్స్‌చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల బిజినెస్‌కి అడిషనల్ కాస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా అండ్ జపాన్ డైరెక్ట్‌గా రూపీ అండ్ సెటిల్మెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాయి. ఇది ఇంప్లిమెంట్ అయితే ట్రాన్సాక్షన్ కాస్ట్స్ తగ్గవచ్చు, పేమెంట్స్ ఫాస్ట్ అవ్వచ్చు, అలాగే 2 దేశాల మధ్య ట్రేడ్ ఇంకా స్మూత్‌గా జరగొచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది యూఎస్ డాలర్ ఎలా అయిపోయిందని కాదు. డాలర్ ఇంకా వరల్డ్ వైడ్‌లో మెయిన్ కరెన్సీగానే ఉంది. కానీ లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయాలనే ట్రెండ్ మాత్రం వరల్డ్ వైడ్‌గా పెరుగుతుంది. మీ ఆప్షన్ ఏంటి? ఇండియాకి ఇది గేమ్ చేంజర్ అవుతుందా? కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మార్కెటర్స్ తెలుగుని. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్‌ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.